హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్. ఛానల్. షాక్ అయ్యారా? చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసి. చాలా లాంగ్ టైం తర్వాత. కాదు, కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారు తెలిసిన, ఏమని? పర్సనల్ గా మెసేజ్ చేశారు, ఫేస్బుక్ లో చేసినారు, ఇన్స్టాగ్రామ్ లో చేసినారు, వాట్సాప్ లో చేసినారు. ఏమనబ్బో ఎందుకు మీరు వీడియోస్ చేయలేదు, ఎందుకు చేయలేదు, ఏమైంది? నీకు కూడా ఇదే డౌట్ ఉంది కదా? ఎస్, అందరికి అదే క్వశ్చన్. సో ఏం లేదు, దానికి రీజన్ హరి చెప్తాడు. నేను చెప్పను, తనే చెప్తుంది. చెప్పండి. ఏం లేదండి, మాకు యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా వీడియోస్లో కొన్ని కమెంట్స్ వచ్చేవన్నమాట. ఏమంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సరిగ్గా లేదు, వాయిస్ సరిగ్గా లేదు, సరిగ్గా రావట్లేదు, వీడియో పిక్చర్ క్వాలిటీ వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు అని చెప్పేసి చాలా మంది అన్నారనమాట. సంథింగ్ ఏం కాదులే, అదే వీడియో గురించే కొంచెం క్లారిటీగా లేదని చెప్పేసి అన్నారనమాట. సో మేము ఆలోచించినాం, సరే కెమెరా తీసుకుందాము అని అనుకున్నాము. ఫస్ట్ హరి కెమెరాని తీసుకుందాము అని అన్నాడు అనమాట. నేను ఆ కెమెరా అంటే 50,000 పైన పెట్టాలి, సో అంత పెడితేనే మనకు మంచి కెమెరా అనేది వస్తుంది అని నేను అనుకున్నాను. వీడియో క్వాలిటీ లేదు అని చెప్పేసి చాలా చెప్తున్నారనమాట, చాలా మంది అన్నారు. సో సరే కెమెరానా లేకపోతే ఐఫోనా అని మేము చాలా రీసెర్చ్ చేసినాము, తెలిసిన వాళ్ళని అడిగినాము. కెమెరా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోటో స్టూడియో వాళ్ళని అడిగినాము. ఇట్లా చాలా అంటే చాలా రీసెర్చ్ చేసినాం అనమాట. కెమెరానా ఐఫోనా. యాక్చువల్గా ఫస్ట్ మా మైండ్లో ఏముందంటే సోనీ జెడ్వి తీసుకోవాలని పిచ్చిగా ఫిక్స్ అయ్యింటాం అనమాట. పిచ్చా ఫస్ట్ మేము కెమెరా తీసుకోవాలని వెళ్ళాం కదా ఓరియన్ వాళ్ళకి, అప్పుడు నుంచి ఫిక్స్ అయినాం సోనీ జెడ్వి అని. తర్వాత ఇంకా అంతా రీసెర్చ్ చేసిన తర్వాత అందరూ ఏమన్నారంటే కెమెరా వద్దు ఐఫోనే బెటర్ అని చాలా మంది. మేము ఒక 100%లో 70% పీపుల్ ఏంటంటే ఐఫోన్ తీసుకోండి అని సజెస్ట్ చేసినారనమాట. ఎందుకంటే కెమెరా అంటే ప్రతిదీ మనం ఎక్కడ పోవాలన్నా లగేజ్ లాగా బ్యాగ్ వేసుకొని పోవాల్సి వస్తుంది. అది కాక మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది కెమెరాకి అని చెప్పేసి మనం అఫోర్డ్ చేసే ప్రైస్ లో మనం పెట్టుకోగలిగిన, అంటే ఇప్పుడు ఐఫోన్ కూడా మనం పెట్టుకునే అంత శక్తి అంటే మేబీ అది ఎక్స్ట్రా కాస్ట్ ఈ టైంలో తీసుకోవచ్చా అనేది మేము చాలా ఆలోచించినాం అనమాట. అది కూడా కెమెరా తీసుకోవాలన్నా కూడా 1 lakh పైన అయితే బెస్ట్ కెమెరా. అంటే అంత వర్క్ అవ్వవు. సో ఎట్లా 1 lakh పెడుతున్నాం కాబట్టి ఐఫోన్ తీసుకుంటే బెస్ట్ అని చాలా మంది చెప్పారు. ఎందుకంటే మీరు ఎక్కడ ట్రావెలింగ్ వెళ్ళినా కూడా జస్ట్ ఫోనే కాబట్టి జోలు పెట్టుకుంటే అయిపోయాయి, అంతకుమించి ఇంకా పెద్ద కష్టం ఉండదు అనుకుని. కెమెరా అయితే దానికి ఒక సపరేట్ గా బ్యాగ్, మన లగేజ్ బ్యాగ్ పెద్దగా ఉంటాయి మళ్ళీ దానికి. సో ఇందులో మొత్తం ఇందులో ఏంటంటే అన్నీ మేము కన్సిడర్ చేసి సరే ఐఫోన్ తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఇంకా పోయినాం, ఐఫోన్ తీసుకోవడానికి పోయినాం అనమాట. అసలు మాకే షాకింగ్ ఏంటంటే మేము ఈఎంఐలో పోలేదు అనమాట, డైరెక్ట్ క్యాష్ లో తీసుకున్నాము. మేము ఇప్పటి వరకు నమ్మలేదు, మేము ఐఫోన్ డైరెక్ట్ క్యాష్ లో తీసుకుంటాం. చాలా అంటే హరికి ఉండింది, నాకేం అంత లేదు కానీ మామూలుగా ఐఫోన్ మేము లవ్ చేసుకుంటా అన్నప్పటి నుంచి హరి అడిగేవాడు అనమాట, నాకు ఐఫోన్ నేను ఐఫోన్ తీసుకోవాలని చెప్పేసి. అది అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా ఫైనల్ గా యూట్యూబ్ కోసం అని చెప్పేసి మేము ఐఫోన్ తీసుకున్నాము. ఇప్పుడు షూట్ చేస్తుంది కూడా ఐఫోన్ లోనే షూట్ చేస్తున్నాం మేము. చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ మేము మైక్ కూడా పెట్టుకోలేదు, మైక్ పెట్టుకోకుండా డైరెక్ట్ వాయిస్ వస్తుంది. ఈ వీడియోలో మీకు చెప్పండి, ఏ వాయిస్ వీడియో అన్ని మొత్తం క్లారిటీగా ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమన్నా మేము దీంట్లో ఫిల్టర్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మేము కొత్త ఐఫోన్ యూజర్స్ కాబట్టి మేము ఇంకా సర్చింగ్ లో ఉన్నాం అనమాట, అన్ని గెలుపుతున్నాము ఏమేమి ఎట్లా అని చెప్పేసి ఒక్కోటి గెలుపుతున్నాము. ఇంకా ఫీచర్స్ ఏం మంచి ఫీచర్స్ ఉంటాయని చెప్పి మాకు కమెంట్ లో చెప్పండి. ఖచ్చితంగా ఫైనల్ గా అయితే మేము ఐఫోన్ తీసుకున్నాము, అది డైరెక్ట్ క్యాష్ లో తీసుకున్నాము. నాకైతే ఇప్పటి వరకు నమ్మబుద్ధి కాలేదు, మేము ఐఫోన్ క్యాష్ పెట్టి తీసుకున్నాము. నా ఫోన్ ఈఎంఐలో తీసుకున్నాం,
తన ఫోన్ వివో V40 కూడా ఈఎంఐలోనే తీసుకున్నాం. ఈఎంఐ కంప్లీట్ అయిపోయినాయి. మాక్సిమం ఈఎంఐలోనే తీసుకుంటాం అనమాట. ఈఎంఐలు కూడా కంప్లీట్ అయిపోయినాయి మా రెండు దాంట్లకి. కానీ ఇది పెద్ద షాక్ ఏంటంటే iPhone cash క్యాష్ లో పెట్టి తీసుకున్నాం. నమ్మబుద్ధి అది కాదు. ఎంత పడింది ఏమి డీటెయిల్స్ అన్ని ఒక వీడియో యాక్చువల్లీ 1 వీక్ అయింది తీసుకొని. ఇప్పటికి నేను అదే షాక్ లో ఉన్నాము. ఐఫోన్ క్యాష్ పెట్టి తీసుకున్నాము అమ్మమ్మో అని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు వేరే ఈఎంఐస్ కూడా ఉన్నాయన్నమాట. సో మేమంతా ఈఎంఐ మేము అఫోర్డ్ చేయలేము. సో దానికని వద్దు క్యాషే తీసుకుందాము, బెటర్ వన్ షాట్ లో అయిపోతుంది అని చెప్పేసి మంత్లీ ఈఎంఐ ఎవరు కట్టేవారు ప్రెజర్ అప్పుడు మాకు క్యాష్ కూడా చేతిలో ఉండే అన్నమాట. సరే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఏం ఆలోచించలేదు. సరే ఐఫోన్ తీసుకుందామని ఐప్లానెట్కి పోయి తీసుకున్నాము. ఆ వీడియో కూడా మీకు షార్ట్లో ఇది పెడతాను. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అని అంటే ఇదే ఐ మీన్ ఐఫోన్ తీసుకుండే షార్ట్ కూడా ఎందుకు పెట్టలేదు అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అయ్యాలి, మేము ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాము అని చెప్పేసి. సో దాని తర్వాత పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇంతవరకు ఆ షార్ట్ కూడా పెట్టలేదు అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కొంచెం క్వాలిటీ ఉండాలి, 2 ఇయర్స్ కొంచెం వీడియోస్ బాగుండాలి అని మేము కొంచెం ప్లాన్ చేసుకొని ఐఫోన్ తీసుకోవడం జరిగింది. సో ఇక నుంచి కొంచెం మంచిగా అంటే ఒక 100% కాకుండా వీలైనంతగా 90%లో చేస్తాం ఖచ్చితంగా. 90% కాదు 100%లో, ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఐఫోన్ ఉంది. ఐఫోన్ అన్న కంటెంట్ ఐఫోన్ ఉంది. ఐఫోన్కి తగ్గట్టుగా మేము కంటెంట్ కూడా తీసుకొని వస్తాము. కంటెంట్ పెట్టి ఐ మీన్ మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తాము. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ వీడియో క్వాలిటీ మొత్తం ఇంతకు ముందు వీడియోకి ఇప్పుడు వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇదే ప్లేస్ లో మేము మాక్సిమం మా షార్ట్లు మా వీడియోలు అన్ని ఇదే ప్లేస్ లోనే తీసినాము. కాకపోతే అప్పుడు కొంచెం లైటింగ్ మాకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు లైటింగ్ కొంచెం డిఫరెన్స్ గా ఉండేది. ఇప్పుడు లైటింగ్ మళ్ళీ ఏం పెద్ద ఎక్స్ట్రా లైట్ కూడా యాడ్ చేయలేదండి బాబు, ఆ ఉండే ఒక లైటే. అప్పుడు ఏంటంటే అదే చెప్తాను లేదా, బంగారం విలువ బంగారందే, రోల్డ్ గోల్డ్ విలువ రోల్డ్ గోల్డ్ అన్నట్టుగా ఐఫోన్ విలువ ఐఫోన్దే. అది నిజమే. మాకే చాలా చేంజ్ అనిపించింది. మైక్ కూడా పెట్టుకోండి, వాయిస్ క్లారిటీ బాగా వస్తుంది. మైక్ కూడా యూజ్ చేయలేదు మేము అసలు ఇప్పుడు. సో మీకు ఎలా అనిపించింది వీడియో చూసినాక కింద కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా, ఇంకా నుంచి మేము రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం. డిస్టర్బ్ కాదు, ఎంటర్టైన్ చేస్తుంటాం. ఓకే, ఇంకేమైనా చెప్తావా? అంతే, నెక్స్ట్ వీడియోలో ఐఫోన్ గురించి ఒక వీడియో చేస్తాము. ఇంకా మా వీడియోస్ ఇప్పుడు నుంచి మళ్ళీ కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు నుంచి రోజు మేము మిమ్మల్ని టచ్లో ఉంటాం, మీతో టచ్లో ఉంటాము. మంచి మంచి కంటెంట్తో వస్తాము. సర్ప్రైజింగ్ కంటెంట్స్ కూడా ఉన్నాయి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. మమ్మల్ని మీ వాళ్ళుగా అనుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.